గోంగూర ఇది పొల్ల పొల్లకి పొలం మెచ్చామే ఏం టేస్ట్గా ఉందిలే. అందరికీ నమస్కారము. ఈరోజు కోడిగుడ్డు గోంగూర వండుతున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు చూపిస్తాను చూడండి. 10 కోడిగుడ్లు, ఉల్లిపాయలు, 5 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక గోంగూర కట్ట, చెంచాన్నర కారం, ఒక అర చెంచా పసుపు, ఒక చెంచాన్నర ఉప్పు, తగినంత నూనె, 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 చిన్నులపాయ రెబ్బలు, 2 చెంచాలు ధనియాలు, కొంచెం అల్లం ముక్క, 6 చిన్నులపాయ రెబ్బలు. గోంగూర ఇట్లా ఆకు దూసేసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా ఆకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కోడిగుడ్డు ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు గుడ్డు మునగాన నీళ్ళు పోసుకుందాం. ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు గుడ్డు ఉడకపెట్టుకుందాం. ఉడికిపోయినాయి, దించేసుకుందాం. గోంగూర ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇట్లా చీలికలు వేసుకోవాలి. చీలికలు వేసుకుంటే ఉప్పు కారం నూనె పట్టి బాగుంటుంది అన్నమాట గుడ్డు. గోంగూర కూడా ఉడికిపోయింది, దించేసుకుందాం. ఇప్పుడు 10 మసాలు దంచుకుందాం. ఇప్పుడు లవంగాలు వేసుకుందాం. ఇప్పుడు దాల్చిన చెక్క వేసుకుందాం. ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం నూరుకుందాం. నలిగిపోయింది, చిన్నులపాయలు వేసుకుందాం. అల్లం చిన్నులపాయలు నలిగిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు కోసుకుందాం. గుడ్డు వేపుకుందాం. బాండీ కాగింది, నూనె పోసుకొని గుడ్లు వేపుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. దాక పెట్టి కూర వండుకుందాం. దాక కాగింది, నూనె పోసుకుందాం. ఇందాక ఒక చిటికెడు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకో చిటికెడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం. 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత తీసి చూసుకుందాం.
ఉల్లిపాయ ముక్క పచ్చిమిరకాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం చిన్న ఉల్లిపాయ నూరి పెట్టుకున్నది ఉంది కదా, అది వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం కొద్దిగా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది, మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గంటి పెట్టకుండా ఇట్లా తిప్పుకోవాలన్నమాట, గుడ్డు చెతకుండా ఉంటుంది అన్నమాట. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు అయిపోయింది, మూత తీసి చూసుకుందాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు పై మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసాం కదా, దించేసుకుందాం ఇక. చాయమా రాని, అసలు లేట్ అయిపోయింది రాని. నేను బొమ్మలు చెప్తున్నా చాయమా. గోంగూర కోడిగుడ్డు మంచి కాంబినేషన్ అండి, పెట్టు. బొమ్మలించేస్తుందా? తీసేసాయమ్మా. పుల్ల పుల్లగా ఏం రుచిగా ఉంది. చాలా తర్వాత కాంపిటీషన్ ఉండేవి చాయమ్మా. తిన్నానా? అందరికీ నమస్కారం అండి. కోడిగుడ్లు గోంగూరలో వేసి ఉండిందనమాట అమ్మ. మామూలుగా ఈ వాతావరణానికి, ఈ పచ్చదనానికి ఏ కూర వండుకు తిన్నా బాగానే ఉండిద్దండి. అది బాగుంది ఇది బాగుందా అని ఏమి ఉండదు అనమాట. ప్రతి ఒక్కటి బాగుండిద్ది. ఏంటంటే మనకి ప్రశాంతంగా ఉండాలి, ఏది వండుకున్నా కూడా అప్పుడు అద్భుతంగా ఉండిద్ది. అదేవిధంగా ప్రకృతిలో ఉండాలి, అప్పుడు మాత్రం ఏది తిన్నా కానీ ఏది వండినా కానీ చాలా బాగుండిద్ది అనమాట. గోంగూర ఇదే పొల్ల పొల్లకి పొలం మెచ్చామే, ఏం టేస్ట్గా ఉందిలే. చల్లగా ఉంది కదా. దీంట్లో చింతపండు పులుసు పోయారు కదమ్మా? పోయినా గోంగూర ఇంక పులుపుకి గోంగూర పులుసు సరిపోద్ది. ఇంకెందుకు చింతపండు పులుసు అంటే చాలా బాగుంటుంది. అదిరిపోయిందండి, మామూలుగా లేదు. ఏముంది అసలు, పుల్ల పుల్లగా భలే ఉంది. గోంగూర కూడా పులుపుతో అయితే కూర ఇంకా రుచి వచ్చిద్ది. మంచి పులుపు గోంగూర వేసింది అమ్మ. ఈ ఏడు కొత్తగా వరి సాగు చేస్తున్నాం అండి. కొత్తగా ఏం లేదు, అంతకుముందు చేసేవాళ్ళం. మధ్యలో నాకు కొంచెం అంతకుముందు యాక్సిడెంట్ అయ్యి ఆరోగ్య సమస్య వచ్చిన మూలాన ఆపామన్నమాట. మళ్ళీ ఏడు తీసుకున్నాం, ఒక 6 ఎకరాల పైన తీసుకున్నాం అనమాట. వాటి గురించి కూడా మీకు వీడియోలు వస్తాయి క్లియర్గా. ఆ పనుల మూలాన కొంచెం వీడియో లేట్ అవుతున్నాయండి. ఈసారి నుంచి లేట్ అవ్వనమాట. కొండ గోంగూర రకం ఇది. దీంట్లో 2 గోంగూరలు ఉంటాయండి. ఒకటి కొండ గోంగూర అంటారు, మా సైడ్ దొరికిద్ది. పచ్చల గోంగూర ఏమో మామూలుగా పచ్చలు బట్టి గోంగూర వేరే ఉండిద్ది. మంచి టేస్ట్ వచ్చిందమ్మా. తిరిగింది చాయమ్మా. గోంగూర పులుపుకి లేకపోతే కోడిగుడ్డు కూరలోకి ఉల్లిపాయ చింతపండు వాడతారు. అది లేకుండా గోంగూర వేసేస్తే సరిపోద్ది. చూశారు కదండి మా వీడియో. కూర అయితే మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందనమాట. అదేవిధంగా
డబ్బు కోసం పోరాటంలో ఎవరో కూడా ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోవద్దండి. డబ్బు అనేది ఖచ్చితంగా అవసరమేను. అదేవిధంగా మనకు వచ్చే దాంట్లో కొంత పొదుపు చేసుకుంటా ఉండే, అది ఎప్పుడోసారి మనల్ని కాపాడిద్ది అనమాట. ఇకపోతే మీకు కుదిరితే కనుక ఎక్కువ టైం అమ్మా నాన్నతో గడపడానికి ప్రయత్నం చేయండి అనమాట. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.